ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి హాజరైన భట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. మహిళలు ఇక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మహిళలను ఇప్పటికే 150 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న భట్టి మరో 450 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేయబోతున్నామని తెలిపారు. మహిళా సంఘ సభ్యురాలుగా అందరికీ మేము చెప్పే ఒకటే విషయం మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాం. పెట్టుబడి కోసం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్లి 5,000 కావాలన్నా 10,000 కావాలన్నా 1,00,000 కావాలన్నా మీరు 10 రూపాయల వడ్డీకో లేకపోతే గిరిగిరి వడ్డీకో అక్కడ డబ్బులు తీసుకొని వ్యాపారం చేసి వచ్చిన డబ్బులతో ఆ వడ్డీలు కట్టడానికి సరిపోతున్న తరుణం ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని బస్తీల్లో చివరికి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలకు కూడా చిరు వ్యాపారాల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద ఎత్తున వ్యాపారాలు మహిళలకు కూడా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేర్పించి వడ్డీ లేని రుణాలిచ్చి ఆ రుణాల ద్వారా మీరు వ్యాపారాలు చేసుకొని కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ చేయూతను అందిస్తా ఉంది.